థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ పబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విషాద ఘటనలో అక్కడికక్కడే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బ్యాంకాక్ చటుచాక్ జిల్లాలోని రోంగ్ బీర్నా లార్డ్ ప్రాయ్ పబ్లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎంట్రీ వద్ద వేగంగా వ్యాపించాయి. దీంతో పబ్ లోపల ఉన్న కస్టమర్లు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పలువురు కస్టమర్లు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు కలిచివేస్తూ ఉన్నాయి. అత్యధిక మృతదేహాలు పబ్లోని రెస్ట్ రూమ్లలో లభ్యమవడం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు స్టేషన్ల నుండి వాహనాలతో తరలివచ్చి దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. థాయిలాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చాన్ విరాకుల్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో 27 మంది మరణించినట్లు ఆయన అధికారికంగా ధృవీకరించారు. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులను ఆదేశించారు. అయితే ఇంత ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పబ్లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం థాయిలాండ్లో గతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాలను గుర్తుకు తెస్తుంది. 2022లో తూర్పు థాయిలాండ్లోని ఒక మ్యూజిక్ పబ్లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. ఇక అంతకుముందు 2009లో బ్యాంకాక్లోని శాంతికా నైట్ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు.